పార్టీనే తుడిచిపెట్టుకుపోతుందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోమని నేను చెప్తున్నా. నాకు అవసరం లేదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, తర్వాత విజయ్ గారు కంక్లూడ్ చేస్తారు. సార్ ఒకటైతే వాస్తవం, కొల్లు రవీంద్ర గారు చెప్పినా లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా 200 మంది పోలీసులు పోయి ఒక ఇల్లు కూల్చడం అంత ఈజీ కాదు. ఏదో బలమైన కారణమే ఉండాలా. ఒక మున్సిపల్ కమిషనర్ అంతమంది పోలీసులతో పోయాడంటే అది పెద్ద ఇష్యూనే. రెండోది ఏదైనా విజయ్ గారు ఇస్తారా? విజయ్ గారు మీకు ఇస్తానా? చెప్పండి. ఏదైనా మామూలు ఇష్యూ ఉంటే విజయ్ గారు ఇస్తానా అని మీరు చెప్తారు కానీ శేఖర్ రెడ్డి గారు మాట్లాడినామండి. రైట్ సార్, ఏదైనా ఇష్యూ ఉంటే మామూలుగా డెమాలిషన్ నోటీస్ ఇస్తారు. డెమాలిషన్ నోటీస్ మరి ఇచ్చారు లేదో అదొక ఇష్యూ. ఇవ్వలేదని చెప్తున్నారు. ఇస్తే మరి సార్ ఇవ్వలేదు అంటున్నారు. మరి అదే సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే విజయ్ గారు వాదన ఓకే, నేను కాదనట్లా, బట్ ఎదుటి వాళ్ళ వాదన కూడా తీసుకోవాలంటే పోలీస్ మా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి కూడా మనం కొంత ఇన్ఫర్మేషన్ లాగాలి, తీసుకోవాలి. అక్కడి నుంచి వాళ్ళు ఏమైనా ఇచ్చారా, వీళ్ళు తీసుకోకంటే ఏమైనా బయట కనిపించారా? లేదు. ఒకటి లేదు. ఒకవేళ డెమోలేషన్ నోటీస్ ఇవ్వకుండా కూడా కూల్చారంటే ఎక్కడైనా కోర్టులో ఇష్యూ ఏమైనా జరుగుతుందా? ఆపోజిట్ పార్టీ ఏమన్నా కోర్టులో నుంచి ఏమన్నా ఒక డాక్యుమెంట్ అదే స్టే ఆర్డర్ కావచ్చు, ఇంజక్షన్ ఆర్డర్ కావచ్చు తెచ్చామన్నా మున్సిపల్ కమిషనర్ ఇచ్చారా? సార్ ఇప్పుడు ఆ ఇష్యూ ఆ ల్యాండ్ మీద ఇష్యూ ఏం లేదనుకొని కూడా మున్సిపల్ కమిషనర్ ఇంతకు ముందు ఆయన పర్మిషన్ ఇచ్చినచ్చు. కానీ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే వీళ్ళు కట్టడం స్టార్ట్ చేశారో మళ్ళీ ఏమైనా ఆపోజిట్ పార్టీ ఏమన్నా కోర్టుకి వెళ్ళి ఏమైనా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చామన్నా మున్సిపల్ కమిషనర్ ఇస్తే ఆబ్వియస్ గా కోర్టు ఇచ్చినప్పుడు తప్పదు అతనికి. అది ఏమైనా జరిగిందా? సార్ ఇప్పుడు నేనేమంటానంటే సార్ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది కాబట్టి నేను దాని మీద పూర్తిగా ఒక ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మాట్లాడలేకపోతున్నా. కానీ ఒకటైతే వాస్తవం, ఎవరైనా సరే ఏ పార్టీకి ఓటేసినా సరే ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా అన్యాయం జరగడాన్ని తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. ఖచ్చితంగా దీంట్లో ఎవరున్నా కూడా మేము ఖండిస్తున్నాం. అది పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎవరున్నా సరే దీన్ని అయితే ఒప్పుకోం. సార్ మీరు మీ ద్వారా ఒకటే విజయ్ గారికి ఒకటే చెప్తున్నాం, దయచేసి ఆ డాక్యుమెంట్లు మాకు రాజధాని ప్రాంతంలో లోకేష్ గారిని కలిసినా కూడా జరగని పరిస్థితులు అధికారుల పరంగా ఉన్నాయి. వాళ్ళకు పై నుండి సంకేతాలు వచ్చినాయి, డబ్బులు ఇస్తేనే పని చేయండి, డబ్బులు ఇకపోతే పని చేయండి అని చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా వాటా పోతుంది అధికారంలో ఉంటే. కాబట్టి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో ఇదే జరుగుతుంది. పర్మిషన్ లేకుండా మోహన్ రెడ్డి గారు ఆయన వాయిస్ వినపడదు. ఒక్క నిమిషం. అవినీతి చేసిన పేరు నాని చెప్తే సార్ అక్కడ కట్టే ఫిషింగ్ హార్బర్ లో ఆయన ఎన్ని కోట్లు తీసుకున్నాడు చెప్పమంటారా? ఎన్ని కోట్లు ఆయన లంచం తీసుకున్నాడు చెప్పమంటారా? ఫిషింగ్ హార్బర్ లో అక్కడ శేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మీ అభిప్రాయం అర్థమైంది. విజయ్ గారు చెప్తారు. ఆయన చివరిగా సమయం అయిపోయింది. విజయ్ గారు విజయ్ గారు మోహన్ రెడ్డి గారు అర్థమైంది. పరిపాలన మీ చేతిలో ఉందా? రైట్ పెట్టారు కావాల్సిన కేసులు ఆడబెట్టారు. విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. ఈ సమస్య వేరే వైపు పోతుంది. విజయ్ గారు మీరేం చెప్తారు చివరిగా చెప్పండి. న్యాయం చేస్తే మా అవసరమే ఉండదు కదా, న్యాయం చేస్తే మా అవసరమే ఉండదు కదా, మీరు న్యాయం చేయలేకనే కదా మా అవసరం ఉండేది. విజయ్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. మినిస్టర్ స్పందించి న్యాయం చేయమని చెప్పండి. న్యాయం చేయమనండి. చేస్తారా? మీకు పావులా దొరికిన వదిలిపెట్టేట్టుగా లేరు. మోహన్ రెడ్డి గారు ఓకే. మోహన్ రెడ్డి గారు సమస్య మళ్ళీ వేరే వైపు వెళ్తుంది. ఓకే ఆయన మాట్లాడిద్దాం సార్ ప్లీజ్, సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. విజయశేఖర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆగండి. విజయ్ గారికి ఇవ్వండి వాయిస్, విజయ్ గారికి వాయిస్ ఇవ్వండి. విజయ్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి చివరిగా.
సార్ మేమైతే అంతా లీగల్ గానే ప్రొసీడ్ అయ్యాం సార్ వితౌట్ ఎనీ కోర్టు ఇష్యూస్. మేము ఒక స్టేటస్ కు కూడా వెకేట్ అయిపోయినాకే మేము ప్రొడ్యూస్ అయ్యాం సార్. స్టేటస్ కు వెకేషన్ ఆర్డర్ మా దగ్గర ఉంది సార్. ఎండోర్స్మెంట్ మేము ఎటువంటి అక్రమ కట్టవేతలు మేము చేయలేదు సార్. మేము కూడా రెసిడెన్షియల్ ప్రాపర్టీ సార్. ఇది దీనికి ఎంటీ ల్యాండ్ ట్యాక్స్ కూడా 3 years నుంచి పే చేస్తున్నాం సార్ మేము. దీంట్లో ఆల్రెడీ మీరు చూసినట్టయితే పక్కన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇదైతే అసలు ఎటువంటి లీగల్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు సార్. ఇదంతా రెసిడెన్షియల్ ల్యాండ్. దీనికి మున్సిపల్ వారు కరెంట్ స్ట్రీట్ లైట్స్ వేసి ఉన్నాయి, మున్సిపాలిటీ వాటర్ ట్యాప్స్ ఉన్నాయి, అంతా లీగల్ గానే ఉంది సార్. అన్నీ ఉన్నాయి సార్. మీ పేరు మీదే ఉన్నాయి. అది ఎవరి పేరు మీద ఉంది? అది మేము ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. మేము ఇప్పుడు అప్లై చేస్తున్నాం. నేను అనేది పక్కన బిల్డింగ్స్ ఇక్కడ కొంచెం వాళ్ళ పేరు మీద ఉన్నాయి సార్. ఎవరైతే బిల్డింగ్ మీద ఉన్న బాండ్స్ ఉన్నారో వాళ్ళ పేరు మీద ఉన్నాయి. మేమైతే ఇప్పుడే అప్లై చేసాం సార్ మున్సిపల్ ట్యాప్ కి, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీకి. కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు అప్లై చేసాం సార్. ప్లానింగ్ అయితే మీకు చూపించాను సార్. పర్మిట్ ఆర్డర్ మీకు ఆల్రెడీ చూపించాను నేను. మేమైతే అంతా లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాం. నేనైతే ఒకటే కోరుకునేది డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని, సార్ మీరు మీ ఓన్ టీమ్ ని ఎంక్వైరీ చేసుకుని మీరు పంపిస్తారు. మీరు అక్కడ లోకల్ ఏం జరుగుతుంది అసలు అన్ని తెలుసుకుని మాకైతే న్యాయం చేయాలని కోరుకున్నా సార్. ఇదంతా ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని మీరు భావిస్తున్నారా? సార్ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని మీరు భావిస్తున్నారా? మేమైతే పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నాం సార్. నమ్మకం మా పవన్ కళ్యాణ్ గారు సార్. అయితే తప్పకుండా స్పందిస్తారు. ఇటువంటి అసలు ఎంకరేజ్మెంట్ చేయరు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని అని మేము భావిస్తున్నాం సార్. ఎందుకు పని లేక వ్యాపారాలు చేసుకునేది మేలు కదా. రైట్ 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 మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. పర్వత సురేష్ గారు ధన్యవాదాలు. ఎస్ ధన్యవాదాలండి. విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు. ఎస్ సార్, సమయం అయిపోయింది, అన్యదా భావించకండి. ఎస్, ఏది ఏమైనప్పటికీ విజయ్ గారు మీరు ఏదైతే చెప్పారో, మీరు నిజంగానే లీగల్గా మీరు వెళ్ళినట్లయితే సంబంధించి మీరు న్యాయం ఎవరైతే జరుగుతున్నారో వాళ్ళైతే కంపల్సరీ కలుస్తారని భావిస్తాం. మీ వైపు న్యాయం ఉంటే 100% మీకు న్యాయం జరగాలి. గుర్తుపెట్టుకోమనండి సార్. విజయ్ గారికి న్యాయం జరగకపోతే మా పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ధర్నా చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటారులే, ఖచ్చితంగా న్యాయం చేస్తారని మనం నమ్ముతున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే మా కిట్టు వచ్చి చెప్పినాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని తెలుసుకున్నారు కాబట్టి విజయ్ గారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను కూడా భావిస్తున్నా. ఓకే, శేఖర్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. అమరావతి మీద ఇంత విషం కక్కే వీళ్ళు, కృష్ణా గుంటూరు జిల్లాల మీద ఇంత విషం కక్కే వీళ్ళు న్యాయం చేస్తారంటే ఎవరైనా నమ్ముతారు సార్? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఓకే సార్, సరే సార్, ఎవరు చేసినా న్యాయం, ఎవరికి వచ్చినా క్రెడిట్. పాపం బాధితుడికి, ఆయనకి మాత్రం న్యాయం జరగాలని కోరుకుందాం. మోహన్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. క్రెడిట్ ఎవరికి వచ్చింది అనేది కాదు, బాధితుడికి న్యాయం జరగాలి. ఏఎన్ఎన్ స్టూడియోలో ఈ రోజున మరి ఆయన వచ్చి ఆయన యొక్క బాధను అయితే ఆయన చెప్పుకోవడం జరిగింది. మేము కూడా నిజంగా ఆయన వైపు న్యాయం ఉంటే ఆయనకి 100% జరగాలని మనసావాచ కర్మణ కోరుకుంటున్నాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. ధన్యవాదాలు పర్వత సురేష్ గారు ఫోన్ ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు మోహన్ రెడ్డి గారు. ధన్యవాదాలు విజయశేఖర్ రెడ్డి గారు. ఇక శ్రీపతి విజయ్ గారు, మీకు న్యాయం జరగాలి, నిజంగా మీ వైపు న్యాయం ఉంటే న్యాయం జరుగుతుందని మేము కూడా భావిస్తున్నాం. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.